హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఈ ట్రిప్ అంతా ఎక్కడికి వెళ్తాము, ఏంటి, ఏమేమి చూస్తాం అనేది ఈ వీడియో అంతా అనమాట. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10:30 10:40 అలా అయిందండి. మేము ఇప్పుడు బెంగళూరు వెళ్ళిన ఈ రూట్న తిరుపతి వెళ్ళినా కానీ ఇక్కడ కంపల్సరీగా ఆగుతాం అనమాట. ఈ ఆంజనేయుడిలో అది సెంటిమెంట్ అనమాట. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. ఇప్పుడైతే 2 గుడిలు అయిపోయేసి వచ్చాము. ఇంకా డైరెక్ట్గా కాణిపాకానికి వెళ్ళి అది అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్తాం. అక్కడ రూమ్ తీసుకొని ఉంటాం. తిరుపతి ఏంటంటే అండి, మొక్కు తీసుకోవడానికి వెళ్తాం అన్నమాట. ముడుపు కట్టామన్నమాట. ఒక పని అయిన కొన్ని ఇయర్స్గా అవ్వలేదన్నమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అయింది కాబట్టి ఇన్ని ఇయర్స్ తర్వాత ముడుపు కట్టామన్నమాట. ఆ ముడుపు చెల్లించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట తిరుపతి అనేది. ఏమేమి తెచ్చావు బ్యాగ్లో చూద్దాం. స్కెచెస్, షాంప్స్, ఇవన్నీ ఏం చేసుకుంటావు ఇక్కడ ఆడుకోవడానికి? బుక్ లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటావు? బుక్ తేలేదుగా. ఎక్కడ బుక్స్? అక్కడ బుక్స్ కొంటావా? ఇదేంటిది? అది ఇప్పుడు కనపడదులే. దాని మీద ఇలా హలో కిటీ అవన్నీ వస్తాయి. దీంట్లో చాలా క్యూట్గా ఉంటాయి. ఇది నేను కొన్న ఓన్లీ 60 రూపీస్. అది ఒక షాప్లో దొరికింది, టాయ్ షాప్లో. అక్కడ నేను కొన్నాను మా ఫ్రెండ్ బర్త్డేకి. ఇది చూపిస్తాను మీకు. చూడండి, జిప్పేసి ఇస్తాను. ఇవి చాంప్స్. ఇంకా చాలా ఉంది. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు చెప్తాను ఇంట్రడక్షన్ చాలా. ఇప్పుడైతే కాణిపాకానికి వెళ్తున్నాము. అంటే వినాయకుడు, కాణిపాకం అంటే వినాయకుడు. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా తిరుపతికి వెళ్తాం. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి. ఇంకైతే లంచ్ అనేది తెచ్చుకుందామండి ఇంటి నుంచే. టమాటా పప్పు, అన్నం, పెరుగన్నం అనమాట. అదైతే ఒక ప్లేస్లో ఆగి లంచ్ చేసామన్నమాట. దాని తర్వాత మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా ఇక్కడ కంపల్సరీగా ఆపుతాం బటర్ మిల్క్ ప్యాకెట్స్ కోసం అనమాట. సో మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ తీసుకునిద్ది. అలాగా ఐస్ క్రీమ్ తినేసింది, డెజర్ట్ కూడా తినేసేసింది అనమాట. తిరుమల డైరీ అవుట్లెట్లో ఆగుతాం అనమాట ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఇది ఈవినింగ్ టీ టైంకి ఆగామన్నమాట. ఇక్కడ నాకైతే అలవాట్లేదండి, మా హస్బెండ్ తాగుతారనమాట. సో అందుకని ఆగాము. మా అమ్మ అయితే ఈ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకుంది అనమాట. లెమన్ అడిగింది, లెమన్ లేదని చెప్పి ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకుందనమాట. నెక్స్ట్ అయితే ఇంక బయలుదేరిపోయాము. తిరుపతి వచ్చేసామండి. దగ్గర ఈవినింగ్ అవుతుందన్నమాట. అప్పటికే తిరుపతి వచ్చేసరికి 4 అలా అయిందనమాట. నెక్స్ట్ తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళాము. ఏంటంటే ఫస్ట్ కాణిపాకం వెళ్ళి అక్కడ ముడుపు చెల్లించుకొని తర్వాత తిరుపతి వెళ్తామండి. అక్కడ అభిషేకం కూడా చేయించుకోవాలన్నమాట. అది కూడా మొక్కుందనమాట. 2 ముడుపులు కట్టామన్నమాట. వినాయకుడికి ప్లస్ వెంకటేశ్వర స్వామికి 2 ముడుపులు అనమాట. సో ఫస్ట్ కాణిపాకం వెళ్తున్నాం అనమాట. కాణిపాకం అయితే వచ్చేసాం. రూమ్ అయితే తీసుకున్నామని. దేవస్థానం రూమ్స్ అయితే దొరకలేదన్నమాట, లేవన్నారు. సో అందుకని ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం అనమాట. ఈరోజు ముందు రోజు నైట్ వచ్చేసాము మేము కాణిపాకము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అభిషేకం చేయించుకోవాలనుకున్నాము. మేమైతే టికెట్ అనేది ముందే బుక్ చేసుకున్నామండి. ఎవరైనా ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము పంచామృత అభిషేకం బుక్ చేసుకున్నాం అనమాట. అది వచ్చేసి 700 అనమాట. దాన్ని బుక్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30, 9:30, 10:30 అలా ఉంటుంది అనమాట టైమింగ్స్. చూసుకోండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు. మేము 5:30కి బుక్ చేసుకున్నాము. ఇదైతే ఈవినింగ్ మేము వరదరాజ స్వామి గుడికి వెళ్దామని వచ్చామన్నమాట. అయితే ఇక్కడ కోనేరులో కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాం అనమాట గుడికి. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి, నైట్ వ్యూ.
ఇప్పుడైతే వరద స్వామి గుడికి వచ్చేసామన్నమాట. దాని తర్వాత వెనకాల శివుని గుడి కూడా ఉండిద్ది అనమాట, ఆ గుడికి కూడా వచ్చేసాము. ఇక్కడ పెద్ద నంది, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సుబ్రహ్మణ్య స్వామిది కానీ అమ్మవారిది కానీ ఇలాగా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, వినాయకుడిది అలా ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి. అవి మా అమ్మాయికి చూపిస్తాం అన్నమాట విగ్రహాల గురించి, ఎవరెవరు ఏంటని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఇప్పుడైతే మేము ఇది దర్శించుకొని నెక్స్ట్ డిన్నర్ చేసామండి. ఏంటంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30 కంటే 4 అలా లేచి 5 కల్లా ఉండాలన్నమాట. ట్రెడిషనల్ బట్టలే వేసుకోవాలి, పంచా శారీ ఇలాగా వేసుకోవాలన్నమాట. సో అందుకనే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము. మా అమ్మ అయితే 4కి లేచేసింది అనమాట, లేచి రెడీ అయ్యామన్నమాట. 5 కల్లా అక్కడ ఉన్నాము, 5:30 కాబట్టి 5:30కి వెళ్ళిపోయామన్నమాట లోపలికి. దర్శనం చేసుకొని దగ్గర 1/2 అన్ అవర్ ఉండిద్దండి. 5:30 to 6 అనమాట. మాకు 6:30 కల్లా మేము బయటకు వచ్చేసాము. నెక్స్ట్ అక్కడ చూసుకొని వేరే గుళ్ళు కూడా ఉంటే అవి కూడా దండం పెట్టుకొని బయటకు వచ్చామన్నమాట. ఇవైతే అభిషేకంలో టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారనమాట. కండువ కూడా ఇస్తారనమాట. ఒక కండువ, ఇది జాకెట్ ముక్క అని ఈ పటం ఇస్తారు అభిషేకం చేయించుకున్న వాళ్ళకి. దాంతోపాటు ప్రసాదం కూడా ఇచ్చారండి. ఇంతకుముందు ప్రసాదం అంటే లడ్డు అలా ఇచ్చేవాళ్ళు. ఈ ప్రసాదం ఏంటంటే చక్కెర పొంగలి, పులిహార ఇచ్చారనమాట. ఈ ప్రసాదం వచ్చేసి ఈరోజు ఇలా అందరికీ ఇలా చక్కెర పొంగలి, పులిహార ప్రసాదం ఇస్తున్నారనమాట. వీటితో పాటు ప్లస్ కండువ కూడా ఇచ్చారనమాట. తుండు అంటారు కదా, అది కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ ఇచ్చారు అభిషేకంలో. నెక్స్ట్ మేము వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేసరికి 6:30, 7, 8 అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ తిరుపతి వెళ్ళాలన్నమాట. దానికన్నా ముందు మేము ప్రసాదం తిన్నామన్నమాట, పులిహార, ఇది చక్కెర పొంగలి తినేసేసిన తర్వాత ఈ మొత్తం సర్దేసుకున్నాము. సర్దుకున్న తర్వాత మేము 10-10:30 అలాగా టిఫిన్కి వెళ్ళామండి. ఎందుకంటే మేము మధ్యలో శ్రీనివాస బంగారపురంలో ఆగి తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళాలన్నమాట. చాలా గ్యాప్ ఉండేది కాబట్టి ఎంత టైం అయితే తెలియదు. పైకి వెళ్ళి రూమ్ తీసుకొని తర్వాత లంచ్ కాబట్టి లేట్ అయిపోద్దని చెప్పి టిఫిన్ చేసామన్నమాట. ఇక్కడ అమ్మ అయితే వడ తీసుకుందనమాట, మేమైతే దోశ తీసుకున్నాము. కాణిపాకంలో అభిషేకం అయితే చాలా చాలా బాగా జరిగిందండి, చాలా మంచిగా అనిపించింది అనమాట. ముడుపు అక్కడ చెల్లించేసుకున్నాం అనమాట, మొక్కు తీరిపోయింది. ఇంకైతే తిరుపతి బయలుదేరిపోయామండి ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత. ఈరోజు కాణిపాకం దర్శనం అయితే బాగా జరిగింది. ఈరోజు ఇప్పుడు 4కి లేచి కాణిపాకానికి వెళ్ళాం, దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము. ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాం. ఇదంతా ఇప్పుడు సర్దాలి. సో మా నాన్న ఇప్పుడు కారు తీస్తాడు. మేము ఇదంతా సర్దే వెళ్ళేసరికి 10 అయింది. 10 రూమ్ తీసుకునేసరికి 11 అయింది. తిరుపతి వెళ్ళడానికి టైం పట్టింది, మధ్యలో శ్రీనివాస మంగాపురం కూడా వెళ్ళాలి. సో శ్రీనివాస్ మంగాపురం చెప్పు. సో శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాలి. మధ్యలో తిరుపతికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని పూజించుకొని వెళ్ళేసి ఇంకా తిరుపతిలో రూమ్ తీసుకొని అక్కడ హాయిగా రెస్ట్ తీసుకుంటాం. కొండ మీద రూమ్, కొండ ఎక్కాలంటే చాలా కష్టం. సో కొండ దిగాలంటే ఇంకా కష్టం అయింది. సో ఇది మా ఇల్లు కాదు, రూమ్ తెలుసా. సో ఇప్పుడు తిరుపతికి వెళ్దాం. తర్వాత వెళ్ళే ముందు ఇక్కడ కారుకి పూజ చేయించుకున్నామండి. తర్వాత శ్రీనివాస మంగాపురం బయలుదేరామన్నమాట. అక్కడికి వచ్చేసి అక్కడ దర్శించుకొని, అక్కడ ఎక్కువ టైం పట్టలేదు, నార్మల్ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఫ్రీగానే ఉంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం. దాని తర్వాత మేము తిరుపతి బయలుదేరాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడైతే మనం తిరుపతికి వెళ్తున్నాం.
తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంది కదండి, అక్కడికి వచ్చామన్నమాట. అక్కడైతే ఇంకా ఫుల్ రష్ ఉంది. మేమైతే ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మామూలుగా అయితే తక్కువ మంది ఉంటారు, వరలక్ష్మి వ్రతానికి ముందు కదా అనుకున్నాం, కానీ చాలా చాలా మంది ఉన్నారనమాట. ఫుల్ స్టన్ అయ్యామన్నమాట, మేము చూసి షాక్ అయిపోయాము. మొత్తం కార్లే అనమాట. మా చుట్టూ ఏంటంటే 1.5 hour పట్టింది అక్కడికి దాకా వెళ్ళడానికి, చెకింగ్ పాయింట్ దాకా వెళ్ళడానికి అనమాట. 1.5 hour పట్టిందనమాట మాకు. ఇంకా దాని తర్వాత ఈ చెకింగ్ చేయించుకొని పైకి వెళ్ళిపోయామన్నమాట. ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు. ఇంత రష్గా ఉండేదని ఎక్స్పెక్ట్ చేయాలి. మేము ఇన్ని ఇయర్స్ నుంచి తిరుపతి వస్తున్నాం, కానీ ఇంత టైం ఎప్పుడు పట్ల చెకింగ్ దగ్గర. ఇప్పుడైతే చాలా టైం పట్టింది అనమాట. ఇప్పుడైతే పైకి ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ టైం ఘాట్ ఎక్కిస్తున్నారు అనమాట. ఘాట్ రోడ్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, మామూలుగా డ్రైవ్ చేశారు, కానీ ఎప్పుడు ఇంకా డ్రైవర్ని తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. తిరుపతి ఎక్కువ మా ఫ్యామిలీ అందరూ వచ్చేవాళ్ళం కాబట్టి అలా డ్రైవర్ ఉండేవాళ్ళు, అలా ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఘాట్ రోడ్ ఎక్కించలేదు. అది లిటిల్ బిట్ కొంచెం టెన్షన్ ఉంది. ఎక్కించిన తర్వాత ఆ టెన్షన్ కూడా పోయింది. అంటే అందరూ ఎక్కేటప్పుడు కొంచెం పర్లేదు, కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అంటే బండి కొంచెం కంట్రోల్లో ఉండదు కదా అప్పుడు అని అందరూ అలా చెప్పారనమాట. హ్యాపీగా పైకి ఎక్కేసామన్నమాట. ఈ పైకి ఎక్కేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుండిద్దండి ఆ ఫీల్ అనేది. కొండలు మేమైతే విండో దించుకునే ఉంటాం అనమాట, అది ఎంజాయ్ చేయడానికి ఆ ఫీల్ని. కాకపోతే ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఎప్పుడు మేము ఎక్కినా నైట్కి వచ్చేస్తాం, అంటే తెల్లవారుజాముకి వచ్చేసి తెల్లవారుతుండగా అప్పుడు ఎక్కుతాం అనమాట. అప్పుడు చాలా చాలా బాగుండిద్ది ఆ ఫీల్ అనేది పైకి ఎక్కేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు అనమాట. ఇంక ఈ కొండలు ఎక్కుతుంటే ఏమి అన్ని టెన్షన్స్ అలా మర్చిపోతాం ఈ కొండలు చూడంగానే. అంత బాగుంటుంది అనమాట తిరుపతి. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట చెప్పడం కన్నా. కానీ ఇదంతా నాకు ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ ఇష్టం అనమాట. అంటే చెట్టులు, ఇవన్నీ కొండలు, బీచెస్ ఇలాగనమాట. ఇలా ప్లేసెస్ నేచర్కి దగ్గరగా ఉండేవంటే చాలా చాలా ఇష్టం అనమాట. మేమైతే దాదాపు పైకి వచ్చేసామండి. కానీ ఇంత రష్గా ఉండేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రూమ్స్ కూడా మాకు దొరకడం చాలా కష్టమైపోయిందనమాట. ఇంత రష్గా ఉండడం వల్ల చాలామంది ఫేస్ చేశారనమాట. చాలామందికి రూమ్స్ దొరకలేదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనంత మంది వచ్చేసారనమాట. సో మేము చాలాసేపు రూమ్స్ కోసం తిరిగాము. ఆన్లైన్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆన్లైన్లో మాకు కనిపించలేదు. టికెట్సే మాకు తశ్విక సమ్మర్లోనే చేద్దాం అనుకున్నాము, తశ్విక హాలిడేస్ ఉన్నప్పుడే. కానీ 1 month ముందు చేసుకోవాలి కదా, మాకైతే 1 month ముందు దొరకలేదన్నమాట. జూన్లో ట్రై చేసాము, అప్పుడు 1 month ముందు అప్పుడు దొరకలేదు. చివరికి ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అలా దొరుకుతాయి అని కూడా, అలా దొరికేసినాయి అనమాట. మేమైతే అలా రూమ్ కోసం తిరిగి మళ్ళీ ఇంకా 3కి అలా లంచ్ చేసామండి. లంచ్ చేసి మాకు 5కి అలా రమ్మన్నారనమాట. రూమ్ అప్పుడు దొరుకుతుందని చెప్పారు. సో అంతలోకి మేము ఇలా తిరుగుతున్నాం అనమాట. 5కి వెళ్దామని చెప్పి. అందులోకి ఎలిఫెంట్స్ కనిపించాయి ఇక్కడ. మా అమ్మాయి ఫేస్ అయితే వెలిగిపోయింది అనమాట ఎలిఫెంట్స్ చూసి. మా అమ్మాయికి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి. ఎలిఫెంట్ చూడంగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది ఎలిఫెంట్ దగ్గర. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మాడవీధులకి వెళ్ళామండి, కాసేపు కూర్చుందామని. ఇంకా టైం ఉంది కదా 5కి అని చెప్పి మాడవీధుల్లో కూర్చున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు ఒక 1 hour అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. చాలా చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది అనమాట. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వెళ్ళామన్నమాట. ఇదిగోండి మాడవీధులు చాలా చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం తిరిగితే ఇంకా అలా చాలా చాలా బాగుండిద్ది అనమాట చుట్టూ. మేము ఒకసారి మాత్రం వచ్చామండి బ్రహ్మోత్సవాలకి, గజారోహణానికి వచ్చామన్నమాట. తశ్విక పుట్టక ముందు మేము బెంగళూరులో ఉన్నప్పుడు వచ్చామన్నమాట. చాలా చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాల టైం కూడా. కానీ అప్పుడు అంతా బాగానే జరిగిందనమాట. అంటే రూమ్స్ దొరికాయి బ్రహ్మోత్సవాలు అయినా కానీ ఇప్పుడు రూమ్స్ చాలా కష్టంగా అనిపించాయి అనమాట, దొరకలేదు. జనాలు కూడా చాలా చాలా, పార్కింగ్ కూడా దొరకలేదు మాకైతే. ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, కారు ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ వెతుక్కోవాల్సి వచ్చిందనమాట, అంత కష్టంగా ఉంది. నైట్ అయితే చాలా చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో గుడి. ఇదైతే ఫుల్ అయిపోయారు అనమాట. ఇక్కడంతా గుడి ముందు అయితే అందరు జనాలే అనమాట, ఫుల్ అయిపోయారు. ఆ నెక్స్ట్ డే దర్శనం టైంకి మాత్రం ఖాళీ అయిపోయింది అనమాట తిరుపతి కొంచెం. కానీ నిజరూప దర్శనానికి చాలామంది వచ్చారండి. నేనేమనుకున్నా అంటే వరలక్ష్మి వ్రతం కదా చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను, కానీ అంటే అందరు ఇంట్లో చేసుకుంటారు, ఇంట్లో ఉండాలనుకుంటారు అనుకున్నాను, కానీ చాలామంది వచ్చారన్నమాట శ్రావణ మాసంలో కూడా. మేమైతే చిన్న షాపింగ్ చేసామన్నమాట. అక్కడ
ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ మీనాకారి బ్యాంగిల్స్ తీసుకున్నామండి. 5 సెట్స్ తీసుకున్నామని పిల్లలకను మాకని చెప్పి ఇలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇవైతే చాలా చాలా బాగున్నాయి. కానీ షాపింగ్లో మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా బార్గెనింగ్ చేయాలండి. వాళ్ళు డబల్ చెప్తారనమాట. దాదాపు బార్గెనింగ్ చేస్తేనే మనం బెనిఫిట్ ఉండేది, లేకపోతే ఉండదు. 200 చెప్పారు, 100కి ఇచ్చారనమాట. సో అంత బార్గెనింగ్ చేయాలి. కానీ ఎక్కువే చెప్పాడు, 200 కాదు. మిగతా షాప్లో అయితే 150 అలా చెప్తున్నారనమాట. ఇతను మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు. చివరికి 110కో 120కో ఇచ్చాడనమాట. ఇవైతే ఈ నార్మల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట, దేవుడి దగ్గర పెట్టడానికి. అలాగా ఇవైతే అత్తయ్యకి తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్. ఈ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా అత్తయ్యకి తీసుకున్నానండి. ఈ 4 బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే మా మమ్మీకి తీసుకున్నాం అనమాట. ఈ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇలాగా బ్యాంగిల్స్ ఇన్ని తీసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఈ వ్యాలెట్ తీసుకున్నాను అనమాట. నా వ్యాలెట్ పాడైపోయింది. సో అందుకని చెప్పి యాక్చువల్గా నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఒక బ్యాగ్ కొంటాను అనమాట. బ్యాగ్ ఆల్రెడీ మనం బెంగళూరు వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. సో అందుకని ఈ వ్యాలెట్ తీసుకున్నాను అనమాట. సో వ్యాలెట్ పాడైపోయిందని. నెక్స్ట్ మా అమ్మ అయితే ఈ కెమెరా కొన్నది. ఒక టాయ్ మాత్రం కొంటానని చెప్పింది. సో ఇది కొనిపెట్టామన్నమాట. ఒక టాయ్ ఇంకేదైనా కానీ పాడు చేసి పెడుతుంది. ఒకరోజు ఆడిద్ది, తర్వాత వదిలేసేసిద్ది అనమాట. సో అందుకని అది కొనిపెట్టామన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి టీటీడీ స్టోర్స్ ఉంటాయి కదా, అది మేము మాకు ఎక్కడున్నా కానీ ఇవి మాత్రం తీసుకుంటామండి. ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇక్కడ తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా తీసుకున్నాం అనమాట. ఇలాగా ఇవైతే సోప్స్ అనమాట. ట్రై చేద్దామని తీసుకున్నాం. ఇదైతే ఫేస్ ప్యాక్ నేను ఇంతకు ముందు బెంగళూరులో ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తాను అనమాట. ఇది తీసుకుంటాం, టీటీడీ స్టోర్లోనే దొరికిద్ది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే సాంబ్రాన్ అండి. ఇది ఒకటి తీసుకున్నాం అనమాట ఇంట్లో దుప్పమేయడానికి. నెక్స్ట్ అయితే వాచెస్ తీసుకున్నామండి. మా అమ్మాయి వాచ్ కావాలని అడిగింది అనమాట. సో నార్మల్ వాచ్ కాకుండా ఇలా ఈ బ్లాక్ది మాత్రం నాదనమాట, నేను తీసుకున్నాను. ఎందుకో బ్లాక్ కలర్ వాచ్ కావాలనిపించింది, అందుకని తీసుకున్నాను అనమాట. ఇదైతే మా అమ్మాయి వాచ్ అనమాట. ఈ 2 వాచెస్ తీసుకున్నాం అనమాట. ఇదైతే చిన్న బాబు కోసం తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మా దర్శనం అనమాట. మేమైతే రెడీ అయిపోయాము ఇంకా దర్శనానికి వెళ్ళడానికి. మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిందని చూపిద్దామని వీడియో తీస్తే మాత్రం మా అమ్మాయి కోపం వచ్చేసిందండి. మా అమ్మాయికి కోపడుతుంది అనమాట. సో అందుకని సరిగ్గా వీడియో తీయలేదనమాట మా అమ్మాయిని. ఏంటో ఒక్కొక్కసారి బాగుంటుంది మూడు, ఒక్కోసారి బాగోదు అనమాట. సో అలా ఉంది. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం హ్యాపీగా ఉందన్నమాట. అప్పుడు మాత్రం ఏంటో మూడు అలా ఉంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. ఇదైతే అయిపోయిందనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. మేమైతే 10:30, 10:45 అలా వెళ్తే మేము 1:30 అయిందండి వచ్చరికి. 2.5 hours దగ్గర 2.5 hours దాకా పట్టిందనమాట దర్శనం అయితే బాగా జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట. ఇక్కడ కొబ్బరికాయ మా అమ్మాయి ట్రై చేస్తుంది కొట్టడానికి, కానీ అది అవ్వట్లేదు అనమాట. నేనే కొడతాను అనిద్ది అనమాట, కానీ అది అవ్వట్లేదని నువ్వు చూస్తుంది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి హెల్ప్ చేశారనమాట. అయిపోయింది. ఇదైతే ఇక్కడ నుంచి వ్యూ అనమాట. చాలా చాలా బాగుంది. నైట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే. తర్వాత ఒక 2 photos దిగేసామన్నమాట. మేము అక్కడ దిగేసి ఇంకా మళ్ళీ బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. రూమ్కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మా ట్రిప్లో అయితే కంచి కూడా ఉంది. నెక్స్ట్ ఫ్రైడే రోజు కంచి వెళ్ళాలని కొన్ని రీజన్స్ వల్ల ఇంకా మేము కంచి వెళ్ళలేదన్నమాట. సో అది క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ తిరుచానూరు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా తిరుచానూరు కూడా ఫ్రైడే దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఆ రోజే ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇలా క్యాన్సిల్ చేసుకొని మనము కొండ దిగేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది కదండి, అక్కడ మేము కంపల్సరీగా ఆగుతాం అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇంకా కిందకి దిగడం స్టార్ట్ అయిపోయాం కదా. ఈ కిందకి దిగేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట. సో లిటిల్ బిట్ కొంచెం టెన్షన్ ఉందన్నమాట లోపల. దిగిన తర్వాత ఇంకా హ్యాపీ అనమాట. అలా వ్యూ చూస్తూ వచ్చామన్నమాట. ఇంకా మేము అనుకున్న ప్లాన్ ఒకటి అయింది ఒకటండి. తర్వాత ప్లాన్ చేంజ్ చేసేసుకొని అప్పటికప్పుడు అనుకొని ఇంకా రూమ్ వెకేట్ చేసేసి కిందకు వచ్చేసామన్నమాట. ఇంకొకసారి ఏంటంటే రూమ్ కింద తీసుకొని అప్పుడు తిరుచానూరు ఫ్రైడే రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేసేసుకొని ఆ రోజే తిరుచానూరు వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాం అనమాట. ఇంక కిందకు వచ్చేసాము. ఇంకా ఏంటంటే నైట్ జర్నీ అవుతుంది అనమాట. సో అది ఆలోచించామన్నమాట ఫస్ట్. కాకపోతే మళ్ళీ ఇంకా ఓకేలే 1 or 2 అయింది కదా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం అనమాట.
తిరుచానూరు వచ్చాము. తిరుచానూరులో అయితే డెకరేషన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి వరలక్ష్మి వ్రతానికి అంత బాగా డెకోర్ చేశారనమాట. లైట్స్ కానీ లోపల అయితే ఇంకా చాలా చాలా బాగుందండి. ఫ్లవర్స్ తోటి చాలా బాగా చేశారనమాట. లోపల గుళ్ళో అయితే ఇంకా చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే కదా, ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. మాకైతే దర్శనం బాగా జరిగింది. తిరుచానూరు కూడా చాలా లేట్ అయింది, చాలా రష్గా ఉందన్నమాట. అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా తిరుచానూరు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ కూడా రష్గా ఉంది. మేము 7కి వెళ్ళామన్నమాట దర్శనానికి. 7కి ఆపేశారు దర్శనం. దాని తర్వాత క్యూ లైన్లో నిల్చొని 200 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకోసరికి 2 అవర్స్ పట్టిందనమాట. దగ్గర దగ్గర 8:30 అనమాట. సరే అక్కడే డిన్నర్ చేసి వెళ్దాం, ఒకేసారి బయలుదేరామని చెప్పి అక్కడ డిన్నర్ చేసామన్నమాట. బయలుదేరిపోయి ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాము. ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా కాసేపు 2 అవర్స్ పడుకొని నెక్స్ట్ పూజ చేసుకొని పొంగల్ పెట్టుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకున్నామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటా అండి. నమస్తే.